విన్నప్పుడు మనకి నిజమైన ఇప్పుడు మనం భాగవతం వింటాం. మీకో విషయం తెలుసా అండి? మీకొక్క విషయం చెప్తాను. మీరు కానీ వచ్చే మనం చేసుకోబోయే భాగవత సప్తాహాన్ని వింటే, మనసులో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ మీరు ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మ కనిపిస్తాడండి. ఎందుకో తెలుసా అండి? ఆ భాగవతము మన మనస్సుని మొత్తం నింపేస్తుందండి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు. మనం భగవద్గీత అయిపోంగానే ఆగస్టు నెలలో మొట్టమొదటి వారంలో మనం భాగవతం చెప్పుకోబోతున్నాం. తప్పకుండా మీరెలా అయితే భగవద్గీత వింటున్నారో, అలా భాగవతం గూడా అందరూ కలిసి వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు చూడండి, మనకెప్పుడైతే ధర్మం పట్ల అవగాహన, సరియైన ధర్మం, నిజమైన ధార్మికత అంటే ఏంటో తెలుసుకొని, మనం ఇతపూర్వం చేసే తప్పులు కానీ విడిచిపెట్టలేకపోయామనుకోండి, చాలా కష్టమైపోతుందండి. ధర్మము వృద్ధి చెందదు. ఈరోజు సమాజంలో అలాంటి తప్పులు చేస్తున్నాం మనం. మీకొక కథ చెప్తాను. ఒకసారి ఒకాయనట ఒక బావి ఉండేదటండి వాళ్ళ ఇంట్లో. పూర్వీకులు తవ్విన బావట. అయితే ఆ బావిలో నీళ్లొచ్చేవట. ఈయన త్రాగుతూ ఉండేవారట. కానీ కొన్ని కొన్ని సార్లు మీకో విషయం తెలుసా అండి? బావిలో ఉండే నీళ్లు పాడైపోతాయి. తెలుసునా మీకు? అది తాగితే దానివల్ల డిసీజెస్ వస్తాయన్నమాట. అయితే ఆయన ఇంటి ముందే అంటే ఇల్లు, ఇంటి ముందు రోడ్డుకి అవతల గంగ. ఈ బావి పాడైపోయిందట. వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు చెప్తున్నారట, "అయ్యా! బావి పాడైపోయింది. దాంట్లో నీళ్లు మంచివి కాదు. మన ఆరోగ్యం పాడు చేసేస్తది. రోడ్డు దాటి గంగా నదిలో నుంచి నీళ్లు తెచ్చుకుందాం, త్రాగుదాము" అనంటే, "లేదు. ఇది నా పూర్వీకులు చేసిన బావి. దీంట్లో నుంచే నీళ్లు త్రాగవలే" అని పిల్లలకి, భార్యకి అందరికి పోస్తున్నారట. ఒక్కొక్కళ్ళకి రోగాలొచ్చేసి మన ఏదైతే రోగగ్రస్తులైపోయి అందరూ శరీరాన్ని విడిచేశారట. చివరికి ఆయన గూడా మరణించాల్సొచ్చిందట. చూడండి, ఏవో మా ఇంట్లో వచ్చాయండి, దాన్ని మేము జేస్తామండి అంటే, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కృష్ణుడు అది తప్పు, శాస్త్రములవి తప్పు అని చెప్పినా సరే మేము చేస్తా ఉన్నారనుకోండి, అప్పుడు ఈ కథలో చెప్పిన ధోరణి మనదవుతుందనమాట. కానీ అర్జునుడు ఇతపూర్వం చెప్పిన విషయాలను ఎందుకు భగవానుడి ముందు ప్రత్యక్షం చేస్తున్నాడంటే, అయ్యా! దీని కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఏమైనా కృష్ణుడు ఇస్తాడా? ఏదైనా కొత్తవి నేర్చుకోవచ్చా నేను? ఇది అర్జునుడి యొక్క భావన. మళ్ళొకసారి ఆ స్లైడ్ చూడండి. చిట్ట చివరి రీజన్ ఏంటో చూడండి. ఒకటేమనుకున్నాం, బ్రాడ్ పర్స్పెక్టివ్, హయ్యర్ పర్స్పెక్టివ్ కనిపిస్తది. ఇంకొకటి లింక్ కనిపిస్తది. ఇంకొకటేంటి, చెడు అలవాట్లు, చెడు జ్ఞానం అంతా మనం తీసేస్తాం. దాని తర్వాత స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్. మనం ఏం చేస్తున్నామో దానికి బలమైన అండర్‌స్టాండింగ్. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ ఆరాధన చేస్తున్నాం అనుకోండి. శ్రీకృష్ణ తత్వం, ఈ ఈ ఆధ్యాత్మిక తత్వం అర్థమైందనుకోండి. ఆ! శ్రీ విగ్రహ ఆరాధనలో మనం పరిపూర్ణ భగవంతుడి యొక్క ప్రేమను అనుభవించవచ్చు. స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ అవుతది. అప్పుడు ఎవరు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా సరే అవర్ ఫెయిత్ విల్ బి ఇంటాక్ట్. ఇందుకోసం ఇన్ని రకాలుగా మనం జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడిగారండి. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. అర్జునుడు అడిగిన ప్రశ్నల్లో ఒకటి, క్షేత్రం అంటే ఏమిటి? తర్వాత క్షేత్రజ్ఞం అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? ఈ మూడిటిని మనం పరిశీలన చేద్దాం. ప్రకృతి అంటే మీకు తెలుసు నేచర్ అండి. క్షేత్రము అని ఏంటో తెలుసా అండి? ఇప్పుడు పొలాన్ని ఏమంటాం? క్షేత్రం, ప్లేస్. ఎక్కడైతే పొలము అని అన్నాం అనుకోండి, దాంట్లో ఏం చేస్తానండి? దున్ని, విత్తనాలు నాటి, ఆహ్, ఎప్పుడైతే ఆ క్రాప్ వస్తుందో దాన్ని సాగు చేసుకుంటాం. అవునా? కాదా? మరి ఇది తెలీదా అండి అర్జునుడికి క్షేత్రం అంటే ఏంటని అడుగుతున్నారు అనంటే, క్షేత్రము మనకేంటో తెలుసా అండి? మన శరీరమే క్షేత్రం అండి. మన శరీరమే క్షేత్రం. ఈ క్షేత్రంతో ఏం జేస్తాం మనము అనంటే సాగు జేసుకుంటాం. ఏమి సాగు జేసుకుంటాం మనము? ఏమి దున్నుతాం? ఏవైతే మన క్షేత్రం ఉన్నదో, మన ఆలోచనలున్నయో, ఆ ఆలోచనలను దున్ని, దాంట్లో సరియైన ధార్మికమైన బీజములు వేసి, పుణ్యము అనే ఒక పంటని మనం పండించుకుంటామండి. కాబట్టి ఇది మనకి క్షేత్రం. దాని తర్వాత ప్రకృతి ఏంటండి? మన చుట్టూ ఉండేది మొత్తం గూడా ప్రకృతి. ప్రకృతి, క్షేత్రము, క్షేత్రజ్ఞము అంటే ఇది తెలిసినవాడు. ఎవరట? ఈ క్షేత్రములో ఈ క్షేత్రాన్ని ఎరిగినవాడట? ఈ క్షేత్రం తెలుసుకున్న వాళ్ళు ఇద్దరున్నారండి. ఇక్కడ చూడండి. బయట సర్కిల్ కనిపిస్తుంది గదా! అదేమో ప్రకృతి. మన చుట్టూ ఉండే చరాచర ప్రకృతి. దాని తర్వాత అందులో మధ్యలో ఉందొకటి క్షేత్రం. చిన్ని ప్రదేశం అండి. ఏంటది? మన శరీరం.
దాంట్లో ఇద్దరు క్షేత్రజ్ఞులున్నారండి. ఒకళ్ళ ఆత్మ, ఒకటి పరమాత్మ. ఇద్దరటండి. ఇద్దరికీ తెలుసటండి. మీకొక ఉదాహరణ చెప్తాను. ఇద్దరెలా ఉంటారండి ఒక పొలానికి? పొలం దున్నేవాడిదే గదండీ! ఇప్పుడు మీకొక విషయం జెప్తాను. ఒక రైతున్నారండి. ఆయన కౌలుకి తెచ్చుకున్నారు. ఒక పెద్ద జమీందారు నుంచో, ఒక రాజు దగ్గర నుంచో. ఆ రాజుగారికి ఒక సపోజ్ ఒక 100 ఎకరాలున్నాయనుకోండి. ఒక్కొక్క ఎకరము ఒక్కొక్క రైతుకిచ్చారు. "అయ్యా! నువ్వు ఇది దున్నుకో, దాన్ని చూసుకో" అని. ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరం తెచ్చుకొని చక్కగా దున్నుకుంటున్నారు. ఆ! ఈ రైతుకి ఆ ఒక్క ఎకరం గురించే తెలుసండి. కానీ ఈ రాజుకి మొత్తం 100 ఎకరాల గురించి తెలుసు. అలా ఆత్మకి కేవలం ఈ క్షేత్రం, ఈ శరీరం గురించి మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ పరమాత్మకి అన్ని శరీరాల నుంచి అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ పొలానికి ఎవరండి? ఇద్దరు రాజులున్నారు. అంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. ఒకళ్ళు క్షేత్రాన్ని, ఆ పొలాన్ని దున్నే రైతు. దాని తర్వాత దాన్ని కౌలుకిచ్చిన రాజు. అలా ఇద్దరున్నారండి. మన శాస్త్రము ఏ ఉదాహరణతో చెప్తుందో ఒక చెట్టుందటండి. ఆ చెట్టు పైన 2 పక్షులున్నాయటండి. ఇది శాస్త్రం ఇచ్చిన ఉదాహరణ. మన హృదయ స్థానంలో ఎవరున్నారు అని తెలుసుకోవడానికి. ఏంటట 2 పక్షులున్నాయటండి. ఒక పక్షి ఏం చేస్తుందట? కోరికలు కొడుతూ ఉందట, కర్మ చేస్తూ ఉందట, అది ఇది అని అంటుందట. కానీ ఇంకొక పక్షి సాక్షిగా ఉందటండి. ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా చూస్తుందటండి. ఇది క్షేత్రము, శరీరము. క్షేత్రము, క్షేత్రజ్ఞులు ఇద్దరు. ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. ప్రకృతి ఏంటో మనందరికీ తెలుసు. నేచర్. అర్థమైందా అండి? ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు సాల్వ్ అయిపోయాయి? క్షేత్రమేంటి? క్షేత్రజ్ఞమేమిటి? ప్రకృతి ఏమిటి? మీకు ఇంకొక విషయం తెలుసు. ప్రభుజీ పరమాత్మ అంతటా ఎలా ఉండగలుగుతారండి? ఇప్పుడు చూడండి సూర్యుడున్నాడు ఆకాశంలో. మీరు కింద ఒక 1000 కుండలు పెట్టారండి. దాంట్లో నీళ్లు పోశారు. ప్రతి కుండలో మీరు చూసారనుకోండి సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. అవునా కాదా? అలా పరమాత్మ ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉంటారు. భగవానుడు ప్రతి ఒక్క హృదయంలో కూడా పరమాత్మగా ఉంటారు. ఇది తత్వం మనం